ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లోని పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు హెల్త్ గురించి, హెల్త్ బెనిఫిట్స్ గురించి, మీరు ఎలాగ ఉండాలి, అలాగ ఉండాలి, ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి, లేకపోతే మీరు లావు అవ్వరు, సన్నంగా అవ్వరు, ఫ్యాట్ లాస్ అవ్వరు, ఇవేవో చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు అవన్నీ వాళ్ళు మనీ ఎర్న్ చేయడానికి చెప్తున్నారు, లేకపోతే నిజంగా చెప్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. మనకు అవన్నీ చేయాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అదంతా సెలబ్రిటీస్ రేంజే. ఇప్పుడు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి ఎడిట్ అయ్యి మనం కూడా ఎలాగ అయిపోదాం అనేసి మన దగ్గర ఉన్న డబ్బు అయితే పోగొట్టుకుంటున్నామని నా ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళేటి పొద్దు లేచినప్పుడు రాత్రి పడుకున్నంత వరకు వాళ్ళ ఫుడ్ మంచిగా తింటారు, వాళ్ళకి అదే బతుకు. జిమ్ చేసిన వాళ్ళు కానీ, ఇంకేదైనా పని చేసిన వాళ్ళు కానీ, ఇన్స్టాగ్రామ్ లోని హెల్త్ గురించి చెప్పిన వాళ్ళు కానీ, వాళ్ళు దాని మీద బతుకుతారు కాబట్టి వాళ్ళు మనీ ఎర్న్ చేస్తారు. మరి మనం ఏంటి చేస్తాం? వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనీ ఉంటే మీరు చెయ్యండి, మనీ లేని వాళ్ళు మాత్రం చేయకండి. ఇంకా వాళ్ళ వైపు నేను తప్పేం పట్టట్లే, ఎవరైనా సరే అంతే. ఎవరైనా వాడికి తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. కానీ మనది, మనలో మనీ ఉందా, మనలో సత్తా ఉందా, చేయగలమా? మనీ ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. అంటే కొంతమంది ఏంటంటే దాన్ని ఫాలో అయిపోయి మార్నింగ్ లేచినప్పుడు రాత్రి పడుకున్నంత వరకు తిండి 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 అన్నట్టు ఉంటున్నారు. దాన్ని బట్టి చెప్తున్నా, నువ్వు కష్టపడి పని చేసి తిన్నావు అనుకో, అది నీకు అరుగుద్ది తినే వస్తువు తింటే. నువ్వు కష్టపడకుండా 3 పూటలు తినేసి ఇంట్లో పడుకుంటే అది ఏది తిన్నా సరే అరగదు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి పని చెయ్యండి, తినండి అనేసి నేను చెప్తున్నాను. నీ దగ్గర డబ్బు ఉందనుకో వాళ్ళకి ఫాలో అవ్వు, ఏం పర్వాలేదు. డబ్బు లేనప్పుడు ఇంకెందుకు? డబ్బు లేనప్పుడు ఫాలో అవ్వి వేస్ట్. చూసి స్క్రోల్ చేసి అంతే. వాడు చెప్తాడు, వాడేదో నీకు తిట్టినట్టు చెప్తాడు, లేకపోతే నువ్వు లావుగా ఉన్నావు, సన్నంగా ఉన్నావు, నేను చెప్పినట్టు చేస్తావు, నువ్వు ఎలాగైపోతావు, అలాగైపోతావు, లింక్ అని కామెంట్ చెయ్యు, నీకు ఆ, నా డైట్ ప్లాన్ నీకు పంపిస్తాను, నాకు 2000 కట్టు, 3000 కట్టు, నా డైట్ ప్లాన్ మొత్తం నీకు చెప్తాను. ఆ డైట్ ప్లాన్ నువ్వెందుకు ఫాలో అవ్వాలి? ఆడ బతుకుతున్న బతుకు ఆడ తింటా, నువ్వు బతుకుతున్న బతుకు నువ్వు తిను. పొద్దులేసి జీడిపప్పు బాదం పప్పు తిన్నా ఒకటే, అంబలు తిన్నా ఒకటే. అదే మా సైడ్ రాగి జావ అంబలు అంటారు. ఏది తిన్నా ఒకటే. నువ్వు పని చేస్తున్నావా, కడుపు నిండా తినేసి పని చెయ్యి, శుభ్రంగా ఉండు. వీలుంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళు, ఎక్సర్సైజ్ చెయ్యి, అంతే. అంతకు మించి నేను చెప్పాల్సింది ఎట్లేదు. దాన్ని చూసి మోసపోకుండా అంతే.